దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. చూడండి, ఆ ప్రకారము అబీల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ ధ్యాసం భయము చేత లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాది యొక్క హిస్టరీ లూసిఫర్కి శక్తి లేదు. శిలువ మీద యేసుక్రీస్తు వారు తల చితక తొక్కేశారు. మరణ భయము చేత అందరినీ మరణము అని బంధించేశాడు. దాస్యమునకు, అందరూ దాస్యత్వానికి బంధించేశాడు. ఈ దాస్యత్వం అనేది అబ్రహాం లింకన్ను రూపం కల్పన లేకుండా రద్దు చేసేసాడు. లేకపోతే బానిసలు, అరబ్ దేశానికి బానిసలు, అమెరికా దేశానికి బానిసలు, ఈ బానిసత్వాన్ని రూపకల్పన లేకుండా తుడిచిపెట్టేసిందంటే అబ్రహాం లింకన్. ముద్రేసాడంతే, ఆర్డర్ పాస్ చేశాడు. ఈ దాస్యం అనే కాడిని, అంటే బైబిల్ తెలుసు ఎవరికి? అబ్రహాం లింకన్కి. అందుకే ఈ బానిసలు అనేది ఉండకూడదు, బానిసలు కొనటం అనేది ఉండకూడదని అబ్రహాం లింకన్ను గోరంత చేశాడు. కానీ యేసయ్య కొండంత చేశాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి ఆళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా కానీ వాక్యాన్ని నెరవేర్చినట్లు తాను మరణ భయం అనే దాస్యత్వం నుంచి విడిపించి రక్త మాంసములో పాలివాడై మనకలాగా జీవించి, మనకలాగా ప్రార్థన చేసి, మనకలాగా గోజాడి, మనకలాగా ప్రతిదీ చేసి మనల్ని మరణ భయం నుంచి విడిపించాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఇస్సోపుతో ఏడాది గొర్రెపిల్లని రక్తము చేత ఆయా ద్వారబంధకాలకి రాస్తే, ఆ ద్వారబంధకాల ద్వారా ఆ రక్తము మరణదూత దాటెళ్ళిపోయాడు. ఐగుప్తులందరికీ మరణం వచ్చింది. ఇంటి పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇది రక్తము యొక్క శక్తి, ధర్మశాస్త్రము యొక్క దేవుని సంకల్పము. ఈ విముక్తి నుంచి మోక్ష మార్గానికి రావాలంటే యేసుక్రీస్తు రక్తము చెల్లించి మన కోసం మరణం అనే దాస్యము నుంచి మనల్ని విడిపించాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమికి రాలిన ఒక నక్షత్రము చూచి తిని, అగాధపు యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడిను. అగాధపు యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడిను. ఆకాశము నుండి భూమికి రాలిన ఒక నక్షత్రము ఎవడో? లూసిఫర్. ఈ లూసిఫర్ ఆకాశం నుంచి పడ్డాడు. ఆకాశం నుంచి పడినప్పుడు జనములను పడగొట్టి నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకములో తోయబడితివే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువచ్చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టి నీవి నేలమట్టికి వరకు ఎట్లా నరకములో పడదోయబడితివి. ఆకాశమునికి ఎక్కిపోదు దేని నక్షత్రం పైగా నేను కూర్చుందునని హెచ్చించుకుంటవే. చూడండి, వాడి యొక్క బుద్ధి, ఒక గుణము ఎలాంటిదంటే అది లేఖనాల ద్వారా మనకి తేల్చి చెప్పుచున్న మాట. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుంచి కిందకి పడ్డాడు. అగాధము యొక్క తాళపు చెవులు వాడికి ఇయ్యబడినవి.
అంటే అక్కడ అగాధము యొక్క తాళపు చెవి ఇయ్యబడును, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచిన పొగ పైకి లేచిందంట. ఆడి యొక్క మరణపు సంఖ్యలని తెంచివేసేసాడు సిలువులో. ఇదే యొక్క స్టోరీ గొర్రెపిల్ల యొక్క రక్తం బట్టి, నోటి సాక్ష్యం బట్టి అపవాదిని జయించి ఉన్నామంటే, అపవాదిని జయించడానికి రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయన. సిలువులో చేసిన బలియాగాన్ని బట్టి వాడికి అదే మరణం యొక్క దాస్యత్వములోనికి లోబడిన వారిని విడిపించుటకు ఈరోజు ఎంత సులువైన మోక్షానికి మార్గం ఏంటంటే పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకోవటం, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించటం, రక్షణను అంగీకరించటం, రక్షణను ఆశ్రయించటము. 91వ కీర్తనలో మనము చక్కగా చూస్తాం. మహోన్నతుని చాటు నివసించబడే సర్వశక్తి నీడను విశ్రవించిన. మహోన్నతుని చాటుని నివసిస్తున్నట్లయితే, సర్వశక్తిని నీడను ఆశ్రయించినట్లయితే, నేను నమ్ముకునే దేవుడు గొప్పవాడు. సర్వశక్తిని నీడను ఆశ్రయించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలని నీ ఒక భావము హృదయంలోకి రావాలి. చూడండి, యేసు రక్తము కింద ఉన్న వారందరూ కూడా సైతానును జయించి ఉన్నారు. సైతాను అతని అనుచరుల నుంచి జయించి ఉన్నారు. భద్రత ఉంది, సంపూర్ణ విడుదల ఉంది. ఇది వాక్యానుసారమైన మర్మము. చూడండి, 1 యోహాను ఈ 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తుందంటే, అపవాది యొక్క పాపము నుండి విడిపించడానికి. అపవాదము ముందర నుంచి అబద్ధికుడు, మోసగాడు, వాడు మోసం చేయటనే ఉన్నాడు. దొంగతనానికి, నాశనానికి అత్తికి వస్తాడు, మరణంలోకి, దాస్యంలోకి తెంచేశాడు. కానీ చూడండి, గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు లయపరచాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి లోక పాపమును మోసుకెళ్ళాడు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించును. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నిన్ను నమ్ముకొని దేవుడు. ఇక్కడ ఇచ్చిన చిక్కు, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించెను. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుచున్నది. ఆయన సత్యము, ఖేడము, డాల్నై ఉన్నాడు. వేటకారి ఊరి నుంచి మనల్ని విడిపించటం అంటే నీకు సులువైన మార్గం ఇచ్చాడు, సులువైన మర్మం ఇచ్చాడు. యేసుక్రీస్తుని సువార్త వినటమే, సువార్తను విని విశ్వసించటమే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించటమే నీకు పరలోక రాజ్యానికి భాగ్యము. మోక్షం ఉంది నీకు. మోక్షానికి మార్గం ఈరోజు ఉంది, విడుదల ఉంది. కానీ ఏదో చెప్పి, మతం అని చెప్పి, ఇది అన్ని రకాలుగా ఒక గుండెని రాయ చేసుకుని కొత్త మనసు ఇస్తాడండి దేవుడు. కొత్త మనసు ఇచ్చి, కొత్త హృదయం ఇచ్చి మిమ్మల్ని మరలా ఆయన రెక్కల కింద తీసుకుంటాడు. ఆయన రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, ఖేడము, డాలునై ఉన్నాడు. మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడే. ఆ రోజు ఇస్సాపుతో గుమ్మాలకి రాసుకుంటే ఎర్రటి రక్తం విడుదల పొందుకున్నారు. మరణదూత విడిచి వెళ్ళిపోయింది. అలాగే ఈరోజు యేసు క్రీస్తు అని పాస్పోర్ట్ ఉందంటే నీ దగ్గర, నువ్వు పరలోకానికి వెళ్తావు. లేదంటే నో, నథింగ్. ఆయన పరిశుద్ధుడు. నువ్వు సొంత రక్షకునిగా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి నీకు రక్షణ అవసరము. ఆ రక్షణ అంటే ఇదే. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా మళ్ళీ మరణము యొక్క దాసత్యం నుంచి లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములను పాలువాడయ్యాడు. అబ్రహాము సంతానము దేవదూతల స్వభావము ధరించుకునేవాడై, అబ్రహాము సంతానంగా ధరించుకునేవాడయ్యాడు. దేవదూతల స్వభావం ధరించుకొనక
అబ్రహాము సంతానంలోని అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు కుమారుడు అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వంశము ఆయన సొంత రక్షకునిగా అంగీకరించటమే మన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అయింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మనం జ్ఞాపకం చేసుకున్నారయ్యా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయండి ఆయన. అయా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించట ఈరోజు రక్షణ, విడుదల, మరణపు దాస్యపు నుంచి విడిపించావు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.